దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? దేవునితో గడుపుతున్నారా? రక్షణ లేని బిడ్డలకు రక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవం, పరలోకం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. సోషల్ మీడియా ద్వారా క్రీస్తు రాజ్యవ్యాప్తి ఎంతగా జరుగుతుందంటే నిన్ను దీవించడానికి, నిన్ను కట్టడానికి. అందుకని రక్షణ లేని బిడ్డలకి ఇదే రక్షణ దినం. యేసుని నీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తే నీ పాపాలు క్షమించబడి ఆయన రక్తంలో కడగబడి కొత్త సంవత్సరం వచ్చింది, దీవించబడ్డారు, వాగ్దానాలు వచ్చాయి, అంతవరకు కాదండి. దీవెన కొరకు దేవుణ్ణి అంగీకరించొద్దు, కానీ ఆయన నిత్య రాజ్యానికి వెళ్ళటానికి మనం. కాబట్టి అందరికీ కూడా ఒక ఆలోచన ఉంటుంది, నేను బాగుపడ్డా, దీవించబడ్డా. నిజమే, దీవెనతో ఆగిపోతావా? నువ్వు వెళ్ళాల్సిన మార్గం ఆయనే సత్యం కదా, ఆయనే జీవం, ఆయన ద్వారానే యేసయ్యే నీకు. కాబట్టి ఈరోజు క్రీస్తు వైపు చూడండి. రెండో విషయం, ఆత్మికంగా పడిపోతే ప్రార్థన జీవితంతో లేపుకోండి, మంచి మనసు కలుగుండి, ప్రతి విషయంలో క్రీస్తుకు దగ్గర అవ్వండి. ఏ విషయాల్లో మీరు సరిగ్గా లేరో సరి చేసుకోండి, రూపుదిద్దుకోండి. మంచి మనసు కలిగి ప్రభువుని మీరు ఎట్లా ప్రేమించాలి అంటే, దేవా నాకు ఎవరున్నా ఏమున్నా లేకున్నా నువ్వు నాకు చాలు అనేటటువంటి అనుభవం కలిగి ఉండాలి. ఈరోజు ఒక్క మాట చదువుతున్నాను చూడండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 22వ వచనం, 2వ మాట నేను చదువుతాను. పశువులారా భయపడకుడి, గడ్డి బీళ్ళలో పచ్చిక మొలిచి చెట్లు ఫలించును, అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు. ఏ చెట్లు అంటే ఇశ్రాయేల్ దేశంలో అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు ఎట్లనో ఇప్పుడు కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు ఫలించే విధంగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఫలభరితంగా దేవుడు ఆ కార్యం జరిగించబోతున్నాడు. అనేక రీతులుగా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు. కాబట్టి ఫలింపు, నువ్వు అభివృద్ధి పొంది ఫలించదు వాగ్దానం. నీవు అభివృద్ధి నుండి ఫలించదు. నేను అభివృద్ధి నుండి ఫలించబోతున్నాను. మరి ఫలించేటప్పుడు ఏం చేస్తాడంటే, మనం చెట్టు పెట్టినప్పుడు మంచి కాయలు, పువ్వులు కాయాలంటే అక్కడక్కడ ఉన్న చిన్న చిన్న ఏమంటే తొట్లు, చెత్త, చెదారము ట్రిమ్మింగ్ చేసేస్తాం. ట్రిమ్మింగ్ చేసేసి ఏం చేస్తాం, ఆ చెత్త అంతా ఖాళీ చేసేస్తాం. అట్లానే నువ్వు ఫలించే చెట్టు కాబట్టి నిన్ను కూడా ఏం చేస్తాడంటే, ట్రిమ్మింగ్ చేస్తున్నప్పుడు, నీలో చెత్త తీస్తున్నప్పుడు, నాకు దేవుడు నన్ను శ్రమ పెడుతున్నాడు, నాకు ఇట్లా అని నువ్వు దేవుని మీద అలగొద్దు, సేవకుల మీద అలగొద్దు, సంఘం మీద అలగొద్దు. నేను గద్దిస్తున్నప్పుడు నా మీద వాక్యం ద్వారా ఎందుకు మాట్లాడుతానంటే, నువ్వు ఇప్పుడు చూడండి, ఒక చెట్టు ఫలించాలంటే ట్రిమ్మింగ్, షేప్, అన్నీ కూడా కటింగ్, అన్ని క్లీనింగ్, ఇవన్నీ చేస్తాం. నిన్ను కూడా దేవుడు అట్లా చేస్తున్నాడు. కాబట్టి రిసీవ్ చేసుకుంటే ఆ బ్లెస్సింగ్ పొందుతాం. కాబట్టి నేను అభివృద్ధి పొంది ఫలించేది అంటే మీరు అందరూ వాగ్దానం ఓపెన్ చేసి చూస్తారేమో, కానీ లోపల ఉంది. మీరు ఓపెన్ చేసినప్పుడు ట్రిమ్మింగ్, కట్టింగ్ చేయాలి దేవుడు. నేను తప్పకుండా షేప్లోకి తేవాలి, నిన్ను సెట్ చేయాలా. దేవుడు డైరెక్ట్ చేస్తాడా? చేయడు. వాక్యం ద్వారా, సేవకుల ద్వారా, ఆత్మీయుల ద్వారా, వారి ద్వారా, వీరి ద్వారా నేను చెక్కుతుంటే మూతి ముడుచుకోకు, అలగకు, దేవుని దూరంగాకు, దేవుని మీద వ్యతిరేకం చేయకు, దేవుని మీద సన్నగకు, అనేకుల మీద మనసు కష్టం పెట్టుకోకు. ఇది ఫలింపులో ఒక భాగమని రిసీవ్ చేసుకో. అప్పుడు నువ్వు అభివృద్ధి పొంది ఫలించదు. ఈ సంవత్సరం నువ్వు అభివృద్ధి పొంది ఫలించదు అంటే తప్పక నేను ట్రిమ్మింగ్ చేయబోతున్నాడు దేవుడు. అంటే సంపూర్ణంగా దేవుని సమర్పించుకొని చక్కగా ప్రార్థన చేసుకోండి, వాక్యం వినండి. ప్రార్థన చేసుకుందామా? తండ్రి, రక్షణ లేని వారికి రక్షణ, రోగులకి స్వస్థత, వ్యాధి బాధలు ఉన్న వారికి విడుదల, అప్పులు, ఆర్థిక మానసిక సమస్యలు, కృంగుదల, పోరాటాల నుంచి విడిపించి నూతన కృపను నింపండి. ఎక్కడ కూడా ఏ బిడ్డలు పడిపోకుండా, తప్పిపోకుండా సాయం చేయండి. ఏ దేశ రాష్ట్రాల్లోనూ అద్భుతాలు చేయండి అయ్యా. ఇంట్లో ఏ శోధన ఉందో తొలగించి ఒక ఉద్యమం, ఒక పరలోక దర్శనంతో మేము అందరం ముందుకు సాగాలి. మా ఆత్మీయ బిడ్డలను బ్లెస్ చేస్తున్నాం ప్రభా. వారు ఎవరికి డబ్బు చిక్కుపడ్డారో డబ్బు వారు తెచ్చారు. ఒకవేళ మీడియేటర్లుగా వీరుండి ఇప్పించారు, మోసం చేసిన వారి చేతుల నుంచి విడిపించండి అయ్యా. వారి భూ సంబంధమైన బంధకాలుంటే తొలగించండి, కోర్టు కేసు నుంచి విడిపించండి, దుఃఖ దినములు సమాప్తం చేసి అద్భుతాలు చేయండి. మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు బ్లెస్ చేస్తూ అందరిపై శుభములు, ఒక అపోస్తుల మినిస్ట్రీ, ఒక జాషువా జనరేషన్ లేపి కల్వరి సంఘాన్ని, సార్వత్రిక సంఘాన్ని పరిశుద్ధపరిచి అభిషేకించి తోడై ఉండమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ ప్రవీణ్ అఫీషియల్ ఇన్స్టా ఫాలో అవ్వండి, ఫేస్బుక్ ఫాలో అవ్వండి. నీ చేతి కార్యములు జాషువా షేక్ అఫీషియల్ ఛానల్లో మన యొక్క యూట్యూబ్ ఛానల్లో కూడా కొలాబరేట్ అయింది, చూడండి.
ఆ పాట ఎంతగా నీ చేతి కార్యంలో నా పట్ల జరిగించు అంటే తప్పకుండా నీ పట్ల జరిగిస్తాను. అది చూసి లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. నీతి సూర్యుని రెక్కల కిందనే వాగ్దాన పాట కూడా ఉంది, అది కూడా చూడండి. గాడ్ బ్లెస్ యూ. ముఖ్యంగా 21 days ప్రామిస్ ల్యాండ్లో జరుగుతున్నాయి, బెల్లంపల్లిలో కూడా ప్రేయర్స్ జరుగుతున్నాయి. ప్రామిస్ ల్యాండ్లో జరిగే ప్రేయర్స్లో మిమ్మల్ని దేవుడు నూతనపరిచి జనవరి 18 సాయంత్రం 4 గంటలకి ప్రామిస్ ల్యాండ్లో ముగింపు సభ, హైదరాబాద్ కల్వరి ప్రామిస్ ల్యాండ్. రెండోదిగా 20, 21, 22 ముంబై సెయింట్ జేవియర్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ గ్రౌండ్స్. మీ అందరికీ తెలిసి అక్కడ చక్కటి వాతావరణం, 3 దినాలు సభలు. ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ లార్డ్.